ఇండస్ట్రీలో తరచుగా వినిపించే వివాదం కాస్టింగ్ కౌచ్. ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ముందుకొచ్చి దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది నటి మదాలస శర్మ. తన కెరియర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టి షాకింగ్ కమెంట్స్ చేసింది. 19 ఏళ్ల వయసులోనే ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మరి అసలు ఏం జరిగింది? ఈ అమ్మడికి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలేంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ స్టోరీ. నటి మదాలస శర్మ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కోడలు. మదాలస శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ అయింది. చిత్ర పరిశ్రమలోనే కాదు, ప్రతి పని ప్రదేశంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఆమె చెప్పింది. అయితే గ్లామర్ ఫీల్డ్ కావడంతో సినీ ఇండస్ట్రీలోని ఎక్కువగా బయటకొస్తాయని మదాలస శర్మ అన్నారు. తన కెరియర్ ప్రారంభ దశలో కథ వినటానికి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొందరు పరోక్షంగా తప్పుడు సంకేతాలు ఇచ్చేవారని ఆమె చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మన రియాక్షనే ముఖ్యమని మదాలస శర్మ అన్నారు. ఈ సందర్భంగా తనకు 19 ఏళ్ల వయసులో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తను బయటపెట్టారు. ఓ ప్రముఖ దర్శకుడు సినిమాలో బికినీ సీన్ ఉందని చెప్పి తన ముందే వేసుకొని చూపించమంటూ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ మాటలు విన్న వెంటనే షాక్ అయ్యానని, కానీ తెలివిగా అక్కడి నుంచి బయటపడ్డానని, కథ డిమాండ్ చేస్తే కెమెరా ముందు నటించడం నా వృత్తి, కానీ ప్రైవేట్ రూమ్లో ఎవరికో చూపించడం నా పని కాదు అంటూ గట్టిగా సమాధానమిచ్చానని మదాలస తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అవకాశాల కోసం రాజీ పడాల్సిన అవసరం లేదని, ప్రతిభ ఉంటే గుర్తింపు తప్పకుండా వస్తుందని మదాలస శర్మ స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం హిందీ సీరియల్ అనుపమ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగులో ఫిట్టింగ్ మాస్టర్, ఆలస్యం, అమృతం సినిమాల్లో కూడా నటించారు.